హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను నర్సీపట్నం వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఘాటీలో కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ని గుద్దుకొని అయితే మా వెహికల్ డూమ్ అయితే పగిలిపోయింది బైక్ది. ఇదిగోండి, ఇది ఎక్కడ జరిగిందంటే తురుపాడ గడ్డలో జరిగిందనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ ఆగి ఉంది వెహికల్. ఈ వెహికల్ అయితే రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉంటే ఇదిగోండి మా వాడు ఒకడు తమ్ముడు అవుతాడు, తమ్ముడును మా అనమాట. బైక్లో వస్తుంటే అది సడన్గా బ్రేక్ వేస్తే మన వాళ్ళు కూడా సడన్గా బ్రేక్ వేసారంట బ్యాక్ సైడ్. ఆ డూమ్ అయితే పోయింది. చూస్తున్నారు కదా, ఇదే బండి పల్సర్ 125 అనమాట. బండి వచ్చేసి బ్లూ కలరు. మన వాళ్ళు వెనకతాలు వస్తుంటే వాడేమో సడన్గా బ్రేక్ వేసేసరికి మన వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక సడన్గా బ్రేక్ అయిపోయి అక్కడ చిన్నది గుద్దినట్టున్నారు. ఈ డూమ్ అయితే పగిలింది. అది డూమ్ మొత్తం అంటే డూము అక్కడ క్లిప్లు ఉంటాయి కదా, క్లిప్లు మొత్తం ఇరిగిపోయినాయి అనమాట. అవి అయితే సెట్ చేయడానికి అవ్వలేదు. మన వాళ్ళు అయితే డబ్బులు డిమాండ్ చేశారు, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇస్తామని చెప్పలేదు, ఇవ్వమని చెప్పలేదు. మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. మన వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. మరి మొత్తానికి అడగండి అని చెప్పాను నేను. ఎంతో కొంత తీసుకోండి, సెకమైన తీసుకోండి అని చెప్పాను, కానీ వినలేదు. మన లారీ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. వీళ్ళు మాత్రం అక్కడి నుంచొని ఆలోచిస్తున్నారు. చూడండి, మన వాళ్ళు 2,000 3,000 పెట్టుకొని రిపేర్ చేయించుకుని వచ్చారంటే అప్పుడే మళ్ళీ సడన్గా జరిగింది యాక్సిడెంట్. అంతే, టైం బాగాలేకపోతే ఏం చేయాలి కదా, ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అందుకనే మనం ప్రయాణం చేసేటప్పుడు వాహనాలకి దూరంగా జాగ్రత్త నడుపుకుంటే మంచిదండి. మనకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు బల్లగా ఏమైనా మనకేమైనా అయితే చేయించుకోలేం కదా. అందుకనే చాలా జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఈ బండి అయితే డూమ్ ఇలా పగిలిపోయింది. చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.